ఇద్దరు పిల్లలు పుట్టాక ఇంట్లో ఖర్చులు అనేవి ఎక్కువైపోయాయి. నేను ఏదో ఒక పని చేద్దామని ఆలోచిస్తూనే ఉన్నాను ఎప్పటినుంచో. కానీ చిన్న పిల్లలు కాబట్టి బయటికి వెళ్ళి పని చేయలేను. అందుకోసమని యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోతుంది. అయినా ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు, మనీ రాలేదు. అసలు వస్తాయో కూడా తెలియదన్నమాట. బహుశా నేను ఫేస్ వీడియోలు చేస్తూ రోజు ఒక షార్ట్ లైవ్ అలా చేస్తూ ఉంటే, ఫుల్ వీడియోలు పెడుతూ ఉంటే మానిటైజేషన్ అవ్వచ్చు. కానీ నేను ఫేస్ కనబడకుండా చేస్తున్నాను కాబట్టి మానిటైజేషన్ అవ్వలేదు. ఇంకేం చేద్దాం, దాని మీదే డిపెండ్ అవ్వలేం కదా. నా ద్వారా రూపాయి లాభం లేదు, రూపాయి ఖర్చే కానీ లాభం లేదు అనుకున్నాను. ఇంకెలాగైనా ట్రై చేద్దాము, బయట ఏదో ఒక పని ఏదో ఒక షాప్లోకైనా వెళ్ళాలి అని ఇంక ఫిక్స్ అయిపోయాను. కంపెనీలకి అలా వెళ్ళకూడదు, ఎందుకంటే పిల్లల్ని వదిలేసి మార్నింగ్ నుంచి నైట్ దాకా మనం ఉండలేము. అంటే మార్నింగ్ ఒక 9కి వెళ్ళి ఈవినింగ్ ఒక 4-5కి వచ్చేటట్టు చూసుకుందాం అనుకున్నాను. కానీ అది కూడా కుదరలేదనమాట. ఇంకా ఇలా కాదని చెప్పి కలంకారీ అయితే నేర్చుకున్నాను. ఇదైతే మనం ఇంట్లోనే తెచ్చి వేసుకోవచ్చు అని చెప్పేసి 2 వీక్స్ వెళ్ళి నేర్చుకున్నాను. తర్వాత నుంచి ఇంట్లోనే తీసుకొచ్చి వేస్తున్నాను అనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కొంచెం ప్లీజ్. మీరు చేసే సపోర్ట్ వల్ల నాకు కొంచెం తొందరగా మానిటైజేషన్ అవుతుంది. మీ వల్ల మా ఫ్యామిలీ కొంచెం గ్రో అయినట్టు కూడా ఉంటుందన్నమాట ఆర్థిక పరంగా. ఓకేనా. నేను వేసిన చున్నీలకై ఇది బెస్ట్ చున్నీ ఇది అనమాట. నాకు చాలా నచ్చింది, అందుకని వేసుకొని ఫోజులు కొడుతున్నాను. ఇప్పటివరకు ఏ చున్నీ నేను ఇలా వేసుకోలేదన్నమాట, ఇదే ఫస్ట్ టైము. ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి. ఓకేనా, బాయ్.